అన్నది ఇప్పటి వరకు వాటి గురించి ఎలాంటి ఊసు లేదు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాన్ని యాక్ట్ చేసి ఆ జీవో ప్రకారం ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంటే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ లో ఈ యాక్ట్ ని అమలు పరచాలి. బిలాంగ్స్ టు దిస్ గైడ్ లైన్స్ ఓన్లీ. అంతే, ఇది కోచింగ్ వరకు. కానీ మీరు వేసిన కోర్టులో వేసింది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డు మీద గవర్నమెంట్ పార్టీ చేసేసింది. ఎప్పుడు వచ్చింది మళ్ళీ పోస్టింగ్ ఎప్పుడైంది? ఇప్పుడు నెక్స్ట్ June 10th వెకేషన్ తర్వాత వేసారు. ఏం ఆశిస్తున్నారు గవర్నమెంట్ మన కోర్టు నుంచి? మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమైతలేదు. మీకు కనిపిస్తున్నాయి ఆడ కాలేజీలలో ఎట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయో. స్టూడెంట్స్ తల్లిదండ్రులు అనుభవించి వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తారు, ఇంకా వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ని సంప్రదిస్తారు. మాకు కనిపిస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కరికి కనిపిస్తాయి కానీ గవర్నమెంట్కి అక్కడ ఏం జరుగుతుందో మాత్రం కనిపించవు. అంటే ఒకటి చెప్పండి క్రాంతి గారు, టాస్క్ ఫోర్స్ వేశారు, ప్రైమ్ నేను కథనాలు ప్రతిరోజు 60 రోజులుగా 8 PM స్పెషల్ బులెటిన్స్ మొత్తం చూపిస్తున్నాం, అయినా భయం వేయట్లేదంటే ఈ శ్రీ చైతన్యకి ప్రభుత్వానికి మధ్య అవినాయభావ సంబంధం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఎందుకంటే అవినాభావ సంబంధం కనుక లేకపోయి ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఏదో ఒకటి చొరవ తీసుకొని పాటికి కౌంటర్ ఫైల్ చేపిస్తుండే. ఇవన్నీ రూల్స్ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అటు కోచింగ్ సెంటర్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ అయి ఉండొచ్చు. ఈ గైడ్ లైన్స్ అన్నిటిని తుంగలోకి తొక్కి వాళ్ళు క్లాసులు పెట్టుకుంటున్నారు, పోయిన మాలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తాను. ఫిజిక్స్ వాళ్ళ అని ఉన్నది ఒకటి. అవును, వాడు ఏంది అని అంటే కొత్త సీసాలో పాత సారా. ఈ శ్రీ చైతన్య కాలేజ్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు. 10,000-20,000 ఎక్కిస్తే వచ్చేస్తారు అంతే. అది ఏమన్నా అయిండొచ్చు. ఇక్కడ ఏంది అని అంటే ఖాళీ పేర్లు మారుతున్నాయి కానీ మేనేజ్మెంట్లు వాళ్ళే ఉంటున్నారు. ఇలా ఒకసారి మొన్న కరెక్ట్ May 6th రోజున మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ రోజు ఆ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు నంద్యాల రాజిరెడ్డి అంట, అతని కింద ఉండేటువంటి అతని చెంచా ఎవడో మా వాళ్ళ మీద దాడి చేసి, అతని పేరు నంద్యాల వినయ్ రెడ్డి. మరి కేసు ఫైల్ చేశారా? కేసు ఫైల్ చేసినాము. ఫైల్ చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకు ఇక ఏం తాయిలాలు అందుతున్నాయో తెలియదు. మాదాపూర్ ఏరియా మొత్తం ఒక రౌడీల హబ్ లాగా తయారైతుంది ఈ రోజు. కంప్లీట్లీ అదే అయిపోయింది. అతనికి సంబంధం కూడా లేదు. అతనేమో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటాడు. శ్రీ చైతన్య కాలేజ్ ని వాటిని వీటిని బెదిరించిండు పాత క్రమంలో. ఈ రోజు మేము కూడా విద్యార్థుల కోసం వచ్చినాం అన్నప్పుడు మా మీద ఎందుకు దాడి చేయాలి? మా ఫోన్లు ఎందుకు గుంజుకోవాలి? మా ఫోన్లు గుంజుకొని అందులో ఉన్నవన్నీ ఎందుకు డిలీట్ చేయాలి? ఎవిడెన్స్లు వాళ్ళు మూర్ఖంగా డిలీట్ చేసినా మా దగ్గర మా తెలివితో మేము గ్యాదర్ చేసుకున్న ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇంత దరిద్రంగా విద్యార్థి నాయకులు కూడా బిహేవ్ చేసి అసలు విద్యార్థి నాయకులమని చెప్పుకొని ఈ విద్యార్థి సంఘాలకు సిగ్గుచేటులాగా తయారవుతున్నారు కొంతమంది. ఓకే, అది ఏదేమైనా ఒక క్రాంతి కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రైమ్ నైన్ కథనాలకి టాస్క్ ఫోర్స్ వేశారు. టాస్క్ ఫోర్స్ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న దాఖలా లేదు, బుట్ట దాఖలు అయింది. ఇప్పుడు మన కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అలాగే మీరున్నారు. ఈ ఇంటర్మీడియట్ బోర్డుకి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని క్లియర్లీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము ఈ హైకోర్టు PIL వేసినాము. మీరు చెప్తున్న దాని ప్రకారము మన ఎఫర్ట్ ని బట్టి టాస్క్ ఫోర్స్ ని ఎప్పుడో ఒక 2 నెలల క్రితం ఏర్పాటు చేసారు. 1904 ఇప్పటి వరకు మరి ఏ చర్యలు తీసుకోలేరు. ఈ కేసు అయితే మొన్ననే ఫైల్ అయింది కదా, మరి ఇట్లా టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేస్తారని కోర్టుకి చెప్పి ఒక కౌంటర్ వేయొచ్చు కదా. ఇప్పటి వరకు మరి ఆ కౌంటర్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కంటే ఇంకేం కావాలి కోర్టుకి, మన ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాది అక్కడ కౌంటర్ ఫైల్ చేయలేడంటే ఆయనకు కూడా ప్రభుత్వం నుండే రావాలి కదా కౌంటర్. సెక్రటరీ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండే రావాలి. వాళ్ళ దగ్గర నుండి కౌంటర్ రాకపోతే ఆయన కూడా మా దగ్గర కౌంటర్ రాదు, టైం కావాలని చెప్పేసి ఆయన అడుగుతారు. సో ఈ రకంగా చూస్తే ప్రతి ఏడాది జరుగుతున్నట్టుగానే ఈ ఏడాది కూడా మీనమేషాలు లెక్క పెట్టి మేము రిలీజ్ చేసినామో సర్కులర్, హాలిడేస్, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్తారు కానీ ఎక్కడ కూడా యాక్షన్లు తీసుకుంటారు. సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో మీరు సపోజ్ ఇప్పుడు కోర్టులో ఇంకా అఫిడవిట్ వేయలేదు, పెండింగ్ ఎట్ కోర్టు ఉంది, ఇంకా ఇలా డిలే చేస్తుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్రోచ్ అయ్యే వెసులుబాటు ఈ కేసు మీద ఉందా?
ఖచ్చితంగా అన్నిటినీ అప్రోచ్ అవ్వచ్చు, అన్ని ఫోరమ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇది సబ్జుడిస్లో ఉంది కాబట్టి దీని మీద ఒక లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ నాకు కూడా ఉంటాయి కాబట్టి దాని పరిధిలోనే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ నేను స్ట్రెస్ చేసి మరి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిర్రు, ఇవన్నీ చేసిర్రు, మరి ఇవన్నీ ఎందుకు ఉత్తగానే ఏర్పాటు చేయరు కదా, అక్కడ ఇల్లీగల్ గా క్లాసెస్ జరుగుతుంటేనే కదా ఏర్పాటు చేసేది. మేము కూడా కోర్టును అడిగేది ఏంటి అని అంటే ఈ ఇల్లీగల్ క్లాసుల్ని బంద్ చేపియండి అని. ఓకే ఓకే, ఒక్క నిమిషం మాట్లాడదాం. అవినాష్ గారు హైదరాబాద్ లైన్లో ఉన్నారు. అవినాష్ గారు చెప్పండి. హలో, చెప్పండి అవినాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ సో ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సి సార్ కి మా స్టూడెంట్ సైడ్ నుంచి థ్యాంక్స్ సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ అని అంటున్నారు కదా సార్. ఓకే అయితే ఇప్పుడు మాదాపూర్ క్యాంపస్ కి మన ఉమెన్ కమిషనర్ గారు వెళ్ళారు సార్. ఓకే, మీ వాయిస్ కొంచెం పెంచి మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం స్లో ఉంది. అదే సార్, ఇప్పుడు మాదాపూర్ క్యాంపస్ ఉంది సార్, మాదాపూర్ హైటెక్ ప్లాజా అని ఉంది. ఓకే, క్రాంతి సార్ వెళ్ళారు అక్కడికి, క్రాంతి సార్ మీద దాడి కూడా అయింది అక్కడ. ఎస్, ఓకే, గుర్తుంది కదా సార్ ఆ ఇన్సిడెంట్? చెప్పండి. మన ఉమెన్ కమిషనర్ గారు వెళ్ళారు సార్. అవును, ఉమెన్ కమిషనర్ గారు ఏ పార్టీ